మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివ పార్వతుల కళ్యాణము, సంకటహార చతుర్థి, గణపతి స్వామి పూజా కార్యక్రమం, సత్యనారాయణ స్వామి వ్రతము. దానిలో భాగంగా ఈ రోజు శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ కార్యక్రమాలు కన్నుల పండుగగా పురోహితులు చిరంజీవి ఆచార్య రాహుల్ త్రిపాఠి సచిన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఘనంగా జరిగిందని ఆలయ కమిటీ చైర్మన్ పేర్కొన్నారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ రావుల బ్రహ్మం మాట్లాడుతూ మాస శివరాత్రి రోజున శివ పార్వతుల కళ్యాణము, సంకటహార చతుర్థి, గణపతి స్వామి పూజ కార్యక్రమం, పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతము జరుగును. దానిలో భాగంగా ఈ రోజు శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కార్యక్రమం అంగరంగ వైభవంగా కనులకు విందుగా కళ్యాణ కార్యక్రమాన్ని చిరంజీవి ఆచార్య రాహుల్ త్రిపాఠి సచిన్ అర్చకులు నిర్వహించడం జరిగింది. తదుపరి అన్నదానం, అన్న ప్రసాదాలు జరిగినవి. ఇటు కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు రావుల బ్రహ్మానందం, కోసరాజు నాగార్జున నాయుడు, ఆంజనేయులు, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, పెడవల్లి నాగేశ్వరరావు, కె నాగేశ్వరరావు, ధర్మారం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమాలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వామివారి కృపా కటాక్షం కలగాలని కోరుచున్నామని ఆలయ కమిటీ చైర్మన్ అన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి చిన్నుబాయ్, మండలం డిచ్పల్లి, జిల్లా నిజామాబాద్. తద్వారా స్వామి అనుగ్రహంతో తరించాలి. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి మన ఇలాంటి అవకాశాలు సామాన్యంగా రావు. వచ్చినటువంటి అవకాశాలు నమో వెంకటేశాయ. మా దేవాలయం నిర్మించిన కాడి నుంచి ప్రతి శ్రవణ నక్షత్రము శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ కార్యక్రమం, అలాగే ప్రతి మాస శివరాత్రి రోజు శ్రీ ఉమామహేశ్వర స్వామికి కళ్యాణ కార్యక్రమము, అలాగే గణపతి దేవాలయంలో సంకటహార చతుర్థి సందర్భంగా సంకటహార చతుర్థి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అలాగే సత్యనారాయణ స్వామి కూడా ఉన్నాడు ఈ మందిరంలో. ఆ సత్యనారాయణ స్వామికి ప్రతి పౌర్ణమి రోజు కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ ఆ ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నెలలో 4 రోజులు 4 కార్యక్రమాలకు కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. భక్తులు కూడా ఊరు వారు కూడా సహకరించి ఇటు కార్యక్రమాల్లో పెద్ద ఎత్తులో పాల్గొంటూ ఉంటుంటారు. అలాంటి వారందరికీ కూడా
స్వామివారి కృపాకటాక్షం కలగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలను ఇంకా ముందుకు కూడా తీసుకుపోవడానికి మావారు కూడా సహకరిస్తారని చెప్పి అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ మీడియా వారికి మా ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ స్వామివారి కృపాకటాక్షములు కలగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. అలాగే మే 1, 2, 3, 4 తారీఖుల్లో మాకు వార్షికోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. ఆ 5 రోజుల కార్యక్రమం చేస్తుంటాం ప్రతి సంవత్సరం కూడా. ఈ 5 రోజులు కూడా పెద్ద ఎత్తులో ఇక్కడ గ్రామం నుంచి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన హైదరాబాద్ వెళ్ళిన పిల్లలు కానీ ఇంకా ఇక్కడ గ్రామాల్లో ఉన్నవారు కూడా కానీ వచ్చి ఈ 5 రోజుల కార్యక్రమాల్లో పాల్గొని ఊరంతా కూడా పెద్ద పండగలాగా కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం కూడా మే నెలలో 1వ తారీఖు నుంచి వస్తూ ఉంది కాబట్టి ఇంకా కొంచెం డెవలప్మెంట్కి కూడా దీన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నంలో ఉన్నాము. అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ వారికి కూడా మరి ఒకసారి స్వామివారి కృపాకటాక్షం కలగాలని కోరుతూ ఉన్నాం.